వర్షాభావ పరిస్థితుల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం ఆందోళనకర స్థాయికి చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి ఏడాది ఆశించిన స్థాయిలో వరదలు రాకపోవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గుతున్నాయి. ప్రస్తుతం సాగర్లో నీటి మట్టం 513.50 అడుగులు ఉండగా నీటి నిల్వ 137.69 టీఎంసీలుగా నమోదైంది. పూర్తి స్థాయి సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా జూలై 3వ వారానికి కూడా ఆశించిన స్థాయిలో నిల్వలు లేకపోవడం గత 10 ఏళ్లలో అరుదైన పరిస్థితిగా అధికారులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితి ఖరీఫ్ సాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ నగర తాగునీటి సరఫరాపైన ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆల్మట్టి, శ్రీశైలం ప్రాజెక్టులు నిండితేనే సాగర్కు భారీగా నీరు చేరుతుందని, మరో వారం రోజుల్లో గణనీయమైన వర్షాలు కురవకపోతే సాగర్ ఆయకట్టులో నీటి ఎద్దడి తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శోభన్ అందిస్తారు. శోభన్, ఎలినినో ప్రభావం వల్ల అంతటా కూడా వర్షాలు పడకపోవడంతో పైనున్న నాగార్జున సాగర్ జలాశయ మట్టానికి పైన నుండి వరద నీరు లేకపోవడంతో పూర్తిగా నాగార్జున సాగర్ డ్యాం అడుగంటి ఉన్నది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నాగార్జున సాగర్లో ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తి మట్టం దిగువ స్థాయికి 513 అడుగులకి చేరుకుంది. నాగార్జున సాగర్ యొక్క నీటి మట్టం 590 అడుగులుగా, పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. పైనుంచి ఆల్మట్టి, శ్రీశైలం నుండి సాగర్కి నీరు రాకపోవడంతో, వర్షాలు లేకపోవడం కారణంగా సాగర్కి నీళ్ళు రాకపోవడంతో పూర్తిగా సాగర్ అడిగంటిపోయిన పరిస్థితి నెలకొంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగం కూడా పూర్తి ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ ఏడాది వరదలు రాకపోవడంతో ప్రాజెక్టుకి నీటి నిల్వలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. దీనివల్ల ఖరీఫ్ సాగునీటి సరఫరాపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. రాష్ట్ర రైతాంగం ఆశలు పెట్టుకున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టులో జూలై మధ్యకాలం, అంటే ఈ జూలై 15 2 వారాల మధ్యకాలంలో ప్రస్తుతం 10 సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఈ జూలై మధ్య మాసానికి పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకి గతంలో గడిచిన కాలంలో మనం చూసాము. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఉండడంతో రైతాంగం పూర్తిగా ఆందోళన కలిగి నిరాశ చెందుతున్నారు. ఈ సంవత్సరం ప్రస్తుత నీటి మట్టం 513గా, ప్రస్తుతం నీటి మట్టం నాగార్జున సాగర్ నీటి మట్టం 513గా ఉంది. నీటి నిల్వ 137 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు ఉన్నట్లయితేనే పూర్తిగా 590 అడుగులకు చేరుకునేటట్లు కనబడతా ఉంది. వారం రోజులు సాధారణంగా జూలై 3వ వారం నాటికి సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీ వరదలు ఆల్మట్టి, శ్రీశైలం నుండి భారీగా ప్రాజెక్టులోకి ఎగువ నుండి నీళ్లు వచ్చి సాగర్లో చేరే పరిస్థితి గత 10 సంవత్సరాలుగా కూడా ఉండుతుంది. ఈ సంవత్సరం పూర్తిగా దీన్ని ఎలినినో ప్రభావం వల్లనే వర్షాలు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నదని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఖరీఫ్ సాగు సంగతి పక్కన పెడితే ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ నగర తాగునీటి సరఫరాపై ఈ ప్రభావం కూడా తీవ్రంగా ఉండబోతుందని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. గత 10 ఏళ్ల డేటాను కూడా గమనిస్తే వర్షాకాలం ప్రారంభంలోనే ఇంతటి లోటు ఉండడం చాలా అరుదు. ఎగువ ఉన్న ప్రాజెక్టులు ఆల్మట్టి, శ్రీశైలం నిండకుండా సాగర్కు నీరు చేరడం అసాధ్యం. ప్రస్తుతం వర్క్లను కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే పరిమితం చేసినప్పటికీ వర్షాలు మనం అనుకున్న వారం రోజులు ఆలస్యం అయితే సాగర్ ఆయకట్టులో నీటి ఎద్దడి తప్పని పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ శోభన్.